హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు నేను మంచి స్టార్టర్ రెసిపీతో వచ్చేసానండి. అదే సోయా చంక్స్ 65 లేదంటే మీల్ మేకర్ 65 అని కూడా అనొచ్చు. ఇదైతే చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉందండి. నిజం చెప్తున్నాను, చికెన్ 65కి ఏ మాత్రం తీసిపోదు దీని టేస్ట్. అంత బాగుంది. ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. దీన్ని టొమాటో కెచప్ లేదంటే మయోనీస్‌తో కాకుండా ఒక్కసారి ఇలాగా ముల్లంగి పెరుగు పచ్చడితో కనుక ట్రై చేశారంటే అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉందండి. ఎందుకంటే ఈ మీల్ మేకర్ 65 క్రంచీగా ఇలాగా ముల్లంగి పెరుగు పచ్చడితో తింటుంటే నిజంగా కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి. సో, డెఫినెట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. అలాగే మీల్ మేకర్ చప్పగా ఉండకుండా ఉండడం కోసం కొద్దిగా సాల్ట్‌ని కూడా వేసుకొని వాటర్‌ని బాగా మరిగేంత వరకు ఉంచుకున్నాను. ఇక్కడ నేను ఒక కప్పు సోయా చంక్స్ తీసుకున్నానండి. అది కూడా పెద్ద సైజువి. పెద్ద సైజువి అయితేనే మీకు టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్‌లోకి సోయా చంక్స్ వేసుకున్నాక జస్ట్ ఒక 1 మినిట్ ఉంచుకొని ఒకసారి ఇలాగ గరిటెతో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి వేసుకొని చల్లారిన తర్వాత అందులోని వాటర్ అంతా కూడా ఈ విధంగా పిండుకొని గిన్నెలోకి వేసుకోండి వేరే బౌల్‌లోకి. సో, మిగతా మీల్ మేకర్ అన్నిటిని కూడా ఇదే విధంగా వాటర్ అంతా కూడా పిండేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇందులోకి నేను 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకున్నాను. కార్న్‌ఫ్లోర్ అనేది మీకు ఇంకొంచెం ఎక్కువగా పడుతుంది అనుకుంటే గనక ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి. జస్ట్ లైట్‌గా చేత్తో పైపైన కలుపుకొని ఇలాగా బౌల్‌ని ఈ విధంగా చేశారంటే కార్న్‌ఫ్లోర్ అంతా కూడా మీల్ మేకర్ అంతటికి కూడా ఈక్వల్‌గా పడుతుంది. నేను ఇక్కడ కలర్ కోసం ఒక 5, 6 డ్రాప్స్ లిక్విడ్ ఫుడ్ కలర్ తీసుకొని వాటర్‌లో మిక్స్ చేసి ఇలాగా పైన స్ప్రింకిల్ చేశానండి. మళ్ళీ తర్వాత దాన్ని ఈ విధంగా చేసుకున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్ అండి. నేను కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే గనక స్కిప్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్‌లోకి ఎంతైతే మీల్ మేకర్ పడతాయో అంత మీల్ మేకర్‌ని డైరెక్ట్‌గా వేసుకోండి. దీన్ని తిప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఈ మీల్ మేకర్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి. 5-10 మినిట్స్ వరకు టైం పడుతుంది. మంటది మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మరీ ఎక్కువగా కలుపుకోవాల్సిన అవసరం లేదండి. అది లాస్ట్ వరకు మీకు గరిటెకు మెత్తగానే అనిపిస్తూ ఉంటుంది. అది రెడీ అయిందన్నప్పుడు మాత్రమే మీకు క్రంచీగా అనిపిస్తుంది. కాబట్టి మధ్యలో మెత్తగా ఉందని అస్సలు కంగారు పడకండి. ఈ మీల్ మేకర్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4, 5 గ్రీన్ చిల్లీస్‌ని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. అలాగే 5 రెమ్మల కరివేపాకును కూడా ఇందులోకి వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. చూసారు కదండీ, మనకి ఇక్కడ మీల్ మేకర్ అయితే గనక చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. సో, ఇలాగా మిగిలిన మీల్ మేకర్ అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్‌లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ముల్లంగి పెరుగు పచ్చడి కోసం నేను ఫ్రెష్ ముల్లంగిని ఇక్కడైతే 2 తీసుకున్నానండి. కానీ ఒక్క దాన్నే తురుముకొని ఈ విధంగా పెట్టుకున్నాను. నేనైతే ఇందులో వాటర్‌ని ఏం పిండట్లేదు. ఎందుకంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి. ఈ ఒక్క ముల్లంగిలోకి నేను 1/2 లీటర్ పెరుగు వేసుకున్నానండి. ముల్లంగికి ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి పెరుగు అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా అనిపిస్తే గనక కొద్దిగా వాటర్‌ని కూడా వేసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోండి. అలాగే నేను ఇందులోకి మంచి టేస్ట్ ఉండడం కోసం జీలకర్ర అలాగే మెంతులు నూరిన పౌడర్‌ని ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నానండి. 1/2 టీ స్పూన్ మెంతులకి 1 టీ స్పూన్ జీలకర్ర క్వాంటిటీలో తీసుకొని మెత్తటి పౌడర్ చేసుకొని 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు దీనికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక చిన్ని కళాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ చాయ్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు 3 గ్రీన్ చిల్లీస్‌ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఫైనల్‌గా 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ తాలింపునంతటిని కూడా పెరుగులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండి ముల్లంగి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మీల్ మేకర్‌ని ఈ ముల్లంగి పెరుగు పచ్చడితో కలిపి తింటే నిజంగా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. సో, డెఫినెట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేసేయండి.